అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ తీరును శాసనసభ సమావేశాల్లో ప్రశ్నిస్తామన్న కేటీఆర్ రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన తప్పక పోరాడతామన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సంక్షోభాలు, ఫార్మా విలేజ్ల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటున్న తీరు పట్ల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో దౌర్జన్య కాండ ఏదైతే జరుగుతూ ఉందో, ముఖ్యంగా గిరిజన దళిత రైతులు వారి మీద ఈరోజు అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, లేదా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ వారిని హింసిస్తూ వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒకవైపు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 14,000 ఎకరాలు సేకరించి మీ చేతిలో పెట్టిన తర్వాత హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని చెప్పి మరి మళ్ళీ 20 ఫార్మా విలేజ్లకు ఎందుకు తెరలేపుతున్నారు అనే ప్రశ్న కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 1-2 కాదు ఎన్నో సమస్యలు, మోసాలు, దోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని, ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద, ప్రతి డిక్లరేషన్ మీద, 420 హామీల మీద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ